Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే సెక్షన్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ విషయంలో మనమే కాకుండా ఈవెన్ నేటివ్ స్పీకర్స్ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే వీటిని నేర్చుకోవడానికి సర్టెన్ రూల్స్ లేవు కనుక. అటువంటి ప్రిపోజిషన్స్ పైన ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే నేను తెలుగులో సెంటెన్సెస్ చెప్పడం జరుగుతుంది. మీరు వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క స్కోర్ని తెలియచేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ వన్, మా ఇల్లు గుడి పక్కన ఉంది. మా ఇల్లు గుడి పక్కన ఉంది. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్ ద టెంపుల్ అంటే టెంపుల్ పక్కన, గుడి పక్కన అని చెప్పి దాని యొక్క మీనింగ్. అయితే మనం బిసైడ్స్ అనే ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అదనంగా, తో పాటు అని చెప్పి దాని యొక్క మీనింగ్. ఎగ్జాంపుల్, నేను తెలుగుతో పాటు తమిళం కూడా మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ తెలుగు బిసైడ్స్ తమిళ్. ఇలా మనం బిసైడ్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఈ బిసైడ్స్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఈజ్ అతను ఎల్లప్పుడూ క్లాస్లో వెనక్కి కూర్చుంటాడు. అతను ఎల్లప్పుడూ క్లాస్లో వెనక్కి కూర్చుంటాడు. హీ ఆల్వేస్ సిట్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది క్లాస్. హీ ఆల్వేస్ సిట్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది క్లాస్. ఎట్ ద బ్యాక్ ఆఫ్ అంటే ఒక దానిలో వెనుక, అంటే ఆ తరగతి గదిలో వెనుక కూర్చుంటాడని చెప్పడానికి ఇక్కడ మనం ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పాం. అయితే చాలామంది ఎట్ ద బ్యాక్ ఆఫ్ ప్లేస్లో బిహైండ్ యూజ్ చేస్తూ ఉంటారు. బిహైండ్ కూడా వెనుకనే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ తరగతి గది వెనుక అని చెప్పి దాని యొక్క అర్థం, అంటే ఆ బిల్డింగ్ అవతల అని చెప్పి మనం చెప్పేటప్పుడు బిహైండ్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, హీ ఈస్ బిహైండ్ ద క్లాస్ రూమ్ అంటే ఆ క్లాస్ రూమ్ వెనుక, అంటే ఆ కన్స్ట్రక్షన్, ఆ బిల్డింగ్ వెనుక ఉన్నాడని చెప్పడానికి ఇలా మనం హీ ఈస్ బిహైండ్ ద క్లాస్ రూమ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ఎట్ ద బ్యాక్ ఆఫ్ ప్లేస్లో బ్యాక్ సైడ్ అని చెప్పి అంటూ ఉంటారు. దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. డియర్ ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ టీచర్ విద్యార్థుల ముందు నిలబడ్డాడు. టీచర్ విద్యార్థుల ముందు నిలబడ్డాడు. ద టీచర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ద టీచర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే ఆ విద్యార్థులకు ఎదురుగా, ఆ విద్యార్థులకు ముందని చెప్పి దాని యొక్క అర్థం. అయితే చాలామంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బదులుగా బిఫోర్ ద స్టూడెంట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. బిఫోర్ అనేది ఏదైనా ఒక సమయాన్ని కానీ, ఒక పార్ట్ ఆఫ్ ది డే కానీ, ఒక ఈవెంట్ని కానీ చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తుంటాం, దానికన్నా ముందుగా అని చెప్పి చెప్పడానికి. ఎగ్జాంపుల్, అతను 7 గంటల ముందు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి హీ వాజ్ హియర్ బిఫోర్ 7 o'clock అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫోర్త్ వన్ ఈస్ ఆస్తి అన్నదమ్ములకి పంచబడింది. ఆస్తి అన్నదమ్ములకి పంచబడింది. The property is divided among the brothers. The property is divided among the brothers. Among the brothers అంటే అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ములకి అని చెప్పి దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ చాలామంది అమాంగ్ ప్లేస్లో బిట్వీన్ యూజ్ చేస్తూ ఉంటారు. బిట్వీన్ అనేది కేవలం ఇద్దరి మధ్య అని చెప్పడానికి మనం బిట్వీన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద ప్రాపర్టీ ఈస్ డివైడెడ్ బిట్వీన్ 2 brothers. ద ప్రాపర్టీ ఈస్ డివైడెడ్ బిట్వీన్ 2 brothers అంటే ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి బిట్వీన్ యూజ్ చేస్తాం. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే అమాంగ్ యూజ్ చేయాలి. అమాంగ్ ద బ్రదర్స్ అంటే అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నట్టే. ఫిఫ్త్ వన్ ఈస్ అతను నా దగ్గర కొన్నాడు. అతను నా దగ్గర కొన్నాడు. హీ బాట్ ఆఫ్ మీ. హీ బాట్ ఆఫ్ మీ. ఆఫ్ మీ అంటే నా వద్ద, నా దగ్గర. చాలామంది ఆఫ్ ప్లేస్లో ఎట్, ఫ్రమ్ యూజ్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ యూసేజ్. వైఫ్ ఆఫ్ యూజ్ చేయాలి. ఆఫ్ మీ అంటే నా వద్ద, నా దగ్గర అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతను 3 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటున్నాడు. అతను 3 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటున్నాడు. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 3 months. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 3 months. ఇక్కడ చూడండి, ఫర్ 3 months అన్నాం అంటే 3 నెలల నుంచి అని చెప్పి దాని యొక్క మీనింగ్. చాలామంది ఫర్ ప్లేస్లో సిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, జనవరి నుంచి, మార్చి నుంచి, ఏప్రిల్ అని చెప్పి మనం ఒక పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేసేట్లయితే అప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మార్చ్.
సిన్స్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ నుంచి అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడని చెప్పేటప్పుడు సిన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను 21వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. అతను 21వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. హీ గాట్ మ్యారీడ్ అట్ 21 లేదా అట్ ద ఏజ్ ఆఫ్ 21. చాలామంది ఇక్కడ ఎట్ ప్లేస్లో ఇన్ని యూజ్ చేస్తుంటారు. అట్ ద ఏజ్ ఆఫ్ 21 అంటే 21వ ఏట అని చెప్పి దాని యొక్క అర్థం. అక్కడ ఇన్ని యూజ్ చేయరాదు, ఎట్ట మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అతను వచ్చే సోమవారం ఇక్కడ ఉంటాడు. అతను వచ్చే సోమవారం ఇక్కడ ఉంటాడు. హీ విల్ బీ హియర్ నెక్స్ట్ మండే. హీ విల్ బీ హియర్ నెక్స్ట్ మండే. ఈ నెక్స్ట్ మండే ముందు చాలామంది ఇన్ లేదా ఆన్ యూజ్ చేస్తూ ఉంటారు. తెలుగుతో ట్రాన్స్లేట్ చేసి వచ్చే సోమవారం నాడు, వచ్చే సోమవారం అని చెప్పడానికి ఇన్ కానీ ఆన్ కానీ యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. నెక్స్ట్ లాస్ట్ వంటి పదాలతో స్టార్ట్ అయ్యే వారాలు కానీ వీక్ డేస్ కానీ ముందు మనం ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయరాదు. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ప్రతి మే నెలలో కాశ్మీర్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి మే నెలలో కాశ్మీర్ వెళ్తూ ఉంటారు. దే గో టు కాశ్మీర్ ఎవ్రీ మే. దే గో టు కాశ్మీర్ ఎవ్రీ మే. ఇక్కడ చాలామంది ఈ ఎవ్రీ మే ముందు ఇన్ని యూజ్ చేస్తూ ఉంటారు తెలుగుతో ట్రాన్స్లేట్ చేసి. ప్రతి మే నెలలో అన్నాం కాబట్టి అక్కడ లో అని చెప్పడానికి ఇన్ని యూజ్ చేస్తుంటారు. దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. ఇలా ఎవ్రీ మే, ఎవ్రీ జూన్, ఎవ్రీ ఏప్రిల్ అని చెప్పి అలా చెప్పేటప్పుడు వాటి ముందు ఎటువంటి ప్రిపోజిషన్ మనం యూజ్ చేయరాదు. లాస్ట్ వన్ ఈస్ వాళ్ళు మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ డిస్కసింగ్ ద మ్యాచ్. దే ఆర్ డిస్కసింగ్ ద మ్యాచ్. అది చాలామంది ఈ డిస్కసింగ్ తర్వాత అబౌట్ యూజ్ చేస్తూ ఉంటారు తెలుగుతో ట్రాన్స్లేట్ చేసి. అంటే ఆ మ్యాచ్ గురించి అన్నాం కాబట్టి అబౌట్ యూజ్ చేస్తుంటారు. కానీ డిస్కస్ అనే వర్డ్లోనే ఇంటర్నల్గా అబౌట్ దాగి ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా డిస్కస్ తర్వాత అబౌట్ యూజ్ చేయరాదు. అలాగే టాకింగ్ యూజ్ చేసినట్లయితే మనం అబౌట్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మ్యాచ్ అని చెప్పి చెప్పొచ్చు. అంటే టాకింగ్ యూజ్ చేస్తే అబౌట్ యూజ్ చేయొచ్చు, కానీ డిస్కస్ యూజ్ చేసేటప్పుడు అబౌట్ యూజ్ చేయరాదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు 10 సెంటెన్స్ చెప్పడం జరిగింది. మీరు వాటిని ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్. టేక్ కేర్.